రైట్, మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రాజ్పాకాల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తన్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్పాకాల విచారణకు హాజరయ్యేందుకు గాను 2 రోజుల గడువు కావాలని లాయర్ ద్వారా ఆయన ఒక లేఖ పంపారు. హైకోర్టులో రాజ్పాకాల ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే విచారణకు హాజరయ్యేందుకు కూడా 2 రోజుల గడువు కావాలని కోరారు. రాజ్పాకాల దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ కు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి తన ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీని అరేంజ్ చేసినటువంటి కేసులో రాజ్పాకాలను విచారణకు హాజరవ్వాల్సిందిగా మోకిల పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. తనను ఈ రోజు 11 గంటలకల్లా మోకిల పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. రాజ్పాకాల అందుబాటులో లేకపోవడంతో తన ఇంటి వద్ద ఉన్నటువంటి వాల్ కు స్టిక్ చేశారు. ఈ రోజు 11 గంటల వరకు రాజ్పాకాల వస్తారేమని మోకిల పోలీసులు కూడా ఎదురు చూశారు. కానీ కొద్దిసేపటి క్రితమే రాజ్పాకాలకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ మోకిల పిఎస్ కు వచ్చారు. విచారణకు హాజరవ్వడానికి 2 రోజుల సమయం కావాలని తను రిక్వెస్ట్ చేశాడు. రాజ్పాకాల 2 రోజుల గడువు తర్వాత తాను విచారణకు హాజరవుతాను అని చెప్పి అందులో లేఖలో మెన్షన్ చేశాడు. ఆ లెటర్ ను కొద్దిసేపటి క్రితమే రాజ్పాకాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ మోకిల సిఐకి అందజేశారు. సో దీనిపైన ఫర్దర్ గా పోలీసులు ఏ విధంగా మూవ్ అవుతారనేది చూడాలి. రాజ్పాకాల కోసం నిన్నటి నుంచి గాలిస్తా ఉన్నారు. ఎప్పుడైతే డ్రగ్ కేసులో రాజ్పాకాల పైన కేసు నమోదు చేశారో మొన్న డ్రగ్ పార్టీలో రైడ్ చేసినప్పటి నుంచి రాజ్పాకాల పరారీలో ఉన్నాడు. నిన్న కూడా పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డ్రగ్ పార్టీ కేసులో తో పాటు ఎక్సైజ్ నిబంధనలను అతిక్రమించాడని ఎక్సైజ్ పోలీసులు కూడా విచారణకు రావాలని చెప్పారు. మరోవైపు మోకిల పోలీసులు కూడా కేసు నమోదు చేశారు గేమింగ్ యాక్ట్ కింద. నిన్న డ్రగ్ పార్టీ కేసులో పట్టుబడినటువంటి మరొక విక్టిమ్ కూడా ఉన్నాడు. అందులో తనకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, విజయ్ మద్దూరి. తను కూడా పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పాడు తను రాజ్పాకాల దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నాను అని చెప్పి. సో డ్రగ్స్ కేసులో కూడా పోలీసులు విచారణ చేయాలనుకుంటున్నారు రాజ్పాకాలను. విజయ్ మద్దూరికి డ్రగ్స్ రాజ్పాకాల ఇచ్చాడు కాబట్టి రాజ్పాకాల ఏమైనా డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడా, అసలు రాజ్పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రగ్ నెట్వర్క్ లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా రాజ్పాకాలకు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అందుకోసం కూడా పోలీసులు నిన్నటి నుంచి గాలించారు. తన కోసం ఫరారీలో ఉన్నటువంటి వ్యక్తి కోసం అటు బంధువులను కూడా ఎంక్వైరీ చేశారు. రాజ్పాకాల ఎక్కడున్నాడో తమకు కూడా తెలియదని బంధువులు చెప్పారు. మరోవైపు ఫామ్ హౌస్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ పెద్ద ఎత్తున కేసినో మెటీరియల్ కూడా లభ్యం అవడంతో ఫామ్ హౌస్ ను అడ్డగా చేర్చుకొని గ్యాంబ్లింగ్, కేసినో, అదేవిధంగా పేకాట ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు, బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు అనే దానిపైన కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో పలు కేసులకు సంబంధించి రాజ్పాకాలను విచారించాలి కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను తీసుకొని రావాలి, తన వద్ద విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా మోకిల పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కానీ తను ఒకవైపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్పాకాల తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని పోలీసులు ట్రై చేస్తున్నారు అని చెప్పి, నాకు అరెస్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒకవైపు హైకోర్టుకు వెళ్ళాడు. మరోవైపు మోకిల పోలీసులకు ఒక లేఖ పంపించాడు తనకు 2 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని. ఈ 2 పరిణామాలు కొద్దిసేపటి క్రితం చోటు చేస్తున్నాయి. మరి అటు హైకోర్టులో 2 వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, ఇప్పుడు మోకిల పోలీసులు రాజ్పాకాల రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. టికెలకు రాజ్పాకాల హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు రాజ్పాకాల. అలాగే విచారణకు హాజరయ్యేందుకు కూడా మరొక 2 రోజుల పాటు గడువు కావాలని లాయర్ ద్వారా ఒక లేఖను కూడా పంపించారు.